డప్పు కళాకారుల సంఘం కావచ్చు, వీళ్ళందరినీ నేను వెంకటేష్ గారికి ఈ బాధ్యత అప్పచెప్తున్నాను. పైపెచ్చు ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం, ఇప్పుడు మీ సంఘాలందరికీ కూడా అర్థమయ్యేలాగా మన సంఘం విషయాలు కూడా చెప్పాలి. వెంకటేష్ ఇక్కడ ఈ పార్టీకి ప్లస్ సంఘాలకి వీటన్నిటికీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మేము బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కలిపి రాజ్యాధికారం కావాలి, బహుజనులకు రాజ్యాధికారం కావాలని మేము ఒక యుద్ధం మొదలుపెట్టాము. ఈ యుద్ధంలో మీరందరూ కూడా కలిసి రావాలని, బహుజనులకు రాజ్యాధికారం కోసమే కదా మీరు కూడా పార్టీ పెట్టారు, ఈ సంఘాలు నడుపుతున్నారు, మన పేద కులాలకు న్యాయం జరగాలని మేము పాటుపడుతున్నాం 24 గంటలు. కాబట్టి అందులోనే ఇది కూడా మేము కూడా మీ కళాకారుల సంఘానికి కావచ్చు, మహిళా సంఘాలకు కావచ్చు, రైతు కూలీల సంఘానికి కావచ్చు, అలాగే జేపీ పార్టీలకు కావచ్చు, ఏ అవసరం వచ్చినా ఎప్పుడు మా ద్వారా మీకు ఎటువంటి మీరు వ్యక్తిగతంగా మమ్మల్ని మీరు రమ్మంటారా, ఎక్కడికి రమ్మని ఇక్కడ వస్తాం. మీరు ఎత్తుకున్న అంశాలు దేని మీద పోరాటం చేయాలన్నా ఆ పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతాం. అలాగే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల పోరాటంలో కూడా మీ సంఘాలన్నీ వెంకటేష్ గారి నాయకత్వంలో అందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్గా ఏర్పడదాం. అందులో అన్ని పార్టీల వాళ్ళని, అన్ని సంఘాల వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం. అందులో జాయింట్ యాక్షన్ కమిటీలో అందరికీ అందరూ ఒక అంటే కోఆర్డినేటర్లుగా అట్లా పదవులు తీసుకుని అందులో ఒక ఏర్పడిన తర్వాత అది ఒక సమూహంలాగా ఏర్పడతాం. ఆ సమూహంతో మనం ఉద్యమం చేస్తే అది బలంగా ప్రజల్లోకి వెళుతునేది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది. కాబట్టి దీనికి మీరందరూ కూడా సహకరించాలి. అందరం కూడా కలిసి ఒక కూటమిగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడదాం. వెంకటేష్ గారికి నేను పదే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సంఘాలందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయండి. మీరు ప్రధాన పాత్ర దీనిలో పోషిస్తూ మహిళా తల్లులు కూడా ఇందులో భాగస్వాములు చేయండి. రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకుందాం. మీరందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయిన తర్వాత వెంకటేష్ గారు ఏదైనా పిలుపునిస్తే ఆ పిలుపునందుకుని మా బీసీ నవ చైతన్య వేదిక ఇగో సంపతి వెంకట యాదవ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఈరోజే వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన, ఈరోజే ఈయనకి ఇప్పుడు ఇవ్వబోతున్నాం, రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వబోతున్నాం. ఇక్కడ మీ అందరి సమక్షంలో ఇస్తాము. అలాగే అదిగో మా బాపట్ల జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆయన. మా సంఘంతో పాటు ఈ సంఘాలన్నీ కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీలో మీ అందరి పాత్ర ఉండాలి, అందులో ప్రధానంగా వెంకటేష్ పాత్ర కూడా ఉండాలనేది మరీ కోరుకుంటూ మీ అందరూ సహకరిస్తారని, రేపు ఆ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు.